సెలెక్టర్స్ ఇప్పుడే వెస్టిండీస్ సిరీస్ గురించి ఇండియన్ టెస్ట్ టీం అనౌన్స్ చేశారు. అయితే ఈ టీంలోంచి నోటిసబుల్ చేంజెస్ ఏంటంటే నెంబర్ 1 కరుణ్ నాయర్‌కి ఆపర్చునిటీ దొరకలేదు. తన ప్లేస్‌లో దేవదత్ పడిక్కల్ వచ్చాడు. సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. జస్ట్ రీసెంట్లీ ఆస్ట్రేలియాతో 150 రన్స్ కొట్టాడు. అందుకనే తనకు ఆపర్చునిటీ దొరుకుతుంది. అండ్ ఆల్సో నితీష్ కుమార్ రెడ్డి మేక్స్ ఎ కమ్‌బ్యాక్. ఫుల్లీ ఫిట్. లాస్ట్ టెస్ట్ సిరీస్ మధ్యలోంచి వచ్చేసాడు బికాస్ ఆఫ్ ఇంజురీ. కానీ ఇప్పుడు ఫుల్లీ ఫిట్ ఉన్నాడు కాబట్టి తను కూడా 15 మెంబర్ స్క్వాడ్‌లో వచ్చేసాడు. అయితే ఇప్పుడు కొంతమంది ప్లేయర్స్ ఈ స్క్వాడ్‌లో ఇంజురీస్ వల్ల మిస్ అయ్యారు. దాంట్లో నెంబర్ 1 రిషబ్ పంత్, నెంబర్ 2 సర్ఫరాజ్ ఖాన్ అండ్ నెంబర్ 3 అందరూ వెయిట్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్. తనే రాసిచ్చాడు 6 నెలలు నేను రెడ్ బాల్ క్రికెట్‌కి అవైలబుల్ లేను బికాస్ ఆఫ్ బ్యాక్ ఇంజురీ అని. అయితే ప్లేయర్స్ ఎవరైతే ఫిట్ ఉన్నారో దాని తర్వాత కూడా సెలెక్ట్ అవ్వన ప్లేయర్స్ అయితే చాలా ఆలోచించా. ఒకటే పేరు నాకు అనిపిస్తుంది. దట్ ఈస్ అభిమన్యు ఈశ్వరన్. అన్ఫార్చునేట్లీ స్క్వాడ్‌లో లేడు. అయితే దీనికి అజిత్ అగర్కర్ ఏం ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడంటే మూడో ఓపెనర్ అవసరం లేదు టీంలో బికాజ్ ఇట్స్ అ హోమ్ సిరీస్ అని. జస్టిఫైడ్. అండ్ ఈ మ్యాచ్లు ఎక్కడ ఆడుతున్నారు? 2 టెస్ట్ మ్యాచ్లు అగైన్స్ వెస్టిండీస్. ఒకటేమో అహ్మదాబాద్‌లో, ఇంకోటేమో న్యూఢిల్లీలో. అది సంగతి. ఇప్పుడు మీరు చెప్పండి ఈ స్క్వాడ్ మీకు ఎలా అనిపించింది? ఎవరైనా ప్లేయర్లు మిస్ అయ్యారా?